చెప్పండి రా. అసలు ఎలిమెంట్స్ ని ఎందుకు క్లాసిఫై చేయాలి అనండి ఇక్కడ. వై వీ హ్యావ్ టు క్లాసిఫై ద ఎలిమెంట్స్ మీన్స్, సో వీ హ్యావ్ హియర్ సో మెనీ ఎలిమెంట్స్. టిల్ నౌ 118 or 120 ఎలిమెంట్స్ దాకా ఉన్నాయి కదరా. సో దీస్ మెనీ ఎలిమెంట్స్, ఒక్కొక్క ఎలిమెంట్ ని సెపరేట్ గా చదవడం కష్టం. సో మెనీ ప్రాపర్టీస్ ఆర్ దేర్ ఇన్ ద కెమిస్ట్రీ. కెమిస్ట్రీలో ఒక ఎలిమెంట్ గురించి చాలా చదవాల్సి వస్తుంది. సో కాబట్టి ఒక్కొక్క ఎలిమెంట్ కి వాటి యొక్క సెపరేట్ ప్రాపర్టీస్ ఫర్ దట్ మెనీ ఎలిమెంట్స్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు రిమెంబర్. సో అన్ని ఎలిమెంట్స్ కి దట్ మెనీ ఎలిమెంట్స్ కి దేర్ ప్రాపర్టీస్ డిఫికల్ట్ టు రిమెంబర్ ఇండివిజువల్లీ. సో కాబట్టి టు ఈజీలీ రిమెంబర్ ద ఎలిమెంట్స్ ని ఈజీగా రిమెంబర్ చేసుకోవడానికి అండ్ ఈజీలీ స్టడీ దేర్ ప్రాపర్టీస్, వాటి యొక్క ప్రాపర్టీస్ ని ఈజీగా స్టడీ చేయడానికి, ఈజీగా గుర్తుండడానికి, మన కన్వీనియన్స్ కోసమే. సో వీ హ్యావ్ టు క్లాసిఫై ద ఎలిమెంట్స్. సో ఇది మెయిన్ రీజన్, దిస్ ఇస్ ద మెయిన్ రీజన్ వై వీ హ్యావ్ టు క్లాసిఫై ద ఎలిమెంట్స్. ఓకే, అయితే ఇప్పుడు మనం ఇక స్టార్టింగ్ నుంచి వస్తాం. అసలు ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేశారు, తర్వాత డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ ఎలా ఇచ్చారు, how they are classified. Different scientists are given different classifications kada. So how they are classified the elements from the first onwards, beginning onwards chudam ippudu manam. Okay, aithe ikkada the first classification of elements is given by Lavoisier. First classification of elements given by scientist Lavoisier. Okay nara. So Lavoisier is the father of chemistry da. చూడండి ఇక్కడ father of chemistry Lavoisier. Whereas father of organic chemistry Wohler, Friedrich Wohler. Okay na. So Friedrich Wohler, first time he invented the urea preparation. So he first time prepared urea in laboratory. Urea is an organic compound, first organic compound invented in the laboratory, prepared in the laboratory. So Friedrich Wohler, first time he prepared the urea in laboratory. Okay na. Next, father of physical chemistry. Van 't Hoff. Okay na. So ఇవి ఇప్పుడు ఇందులో ఇక్కడ ఏంటి, ఇక్కడ ఫస్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇస్ గివెన్ బై Lavoisier. మరి Lavoisier ఎట్లా క్లాసిఫైడ్ చేశారంటే, హౌ హీ క్లాసిఫైడ్ ద ఎలిమెంట్స్ మీన్స్ జస్ట్ ఇంటూ టూ టైప్స్ గా డివైడ్ చేసినాడు ఎలిమెంట్స్ అంతే. దోస్ ఆర్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. సో ఏంటది అది, Lavoisier classified the elements into two types. Entravi metals and non-metals.
metals and the non-metals. Okay na? So just two types gonna divide చేసినాడు. కాకపోతే what is the main drawback of this classification means this classification is could not cover all the elements. అప్పుడు ఆ టైంలో అన్ని ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని ఎలిమెంట్స్ ని కవర్ చేయలేకపోయింది అనమాట. సో దట్ ఈస్ ద మెయిన్ డ్రాబ్యాక్ ఆఫ్ దిస్ క్లాసిఫికేషన్. సో వాట్ ఈస్ ద డ్రాబ్యాక్ ఆఫ్ దిస్ classification means? So this classification could not covered all the elements. Okay na? Idi. So next, after Dalton's atomic theory, అంటే డాల్టన్స్ అటామిక్ థియరీ వచ్చిన తర్వాత, ఆఫ్టర్ డాల్టన్స్ అటామిక్ థియరీ, అటామిక్ మాస్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద ఫండమెంటల్ యూనిట్. ఇక్కడ వాట్ ఈస్ ద ఫండమెంటల్ యూనిట్ మీన్స్ ఇట్ ఈస్ ఎ బేసిక్ యూనిట్, స్టాండర్డ్ యూనిట్ టు క్లాసిఫై ద ఎలిమెంట్స్. ఎలిమెంట్స్ ని క్లాసిఫై చేయడానికి మనం ఒక బేసిక్ యూనిట్ ని తీసుకున్నాం, ఒక ఫండమెంటల్, ఒక స్టాండర్డ్ యూనిట్ ని తీసుకున్నాం. ఆ స్టాండర్డ్ యూనిట్ ఆర్ బేసిక్ యూనిట్ ని ఏమంటాం అంటే ఫండమెంటల్ యూనిట్ అంటాం. సో ఇక్కడ ఏంటి, ఆఫ్టర్ డాల్టన్స్ అటామిక్ థియరీ వచ్చిన తర్వాత, డాల్టన్స్ అటామిక్ థియరీ వచ్చిన తర్వాత హియర్ అటామిక్ మాస్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఫండమెంటల్ యూనిట్. After Dalton's atomic theory, atomic mass is considered as what is it? Fundamental unit. Okay, Nara? So based on this atomic mass as fundamental unit, different classifications are given. అది మనకు కావాల్సింది. ఇప్పుడు ఈ అటామిక్ మాస్ ని ఫండమెంటల్ యూనిట్ గా చేసుకొని డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ ఆర్ గివెన్ బై ద డిఫరెంట్ సైంటిస్ట్. సో based on atomic mass as fundamental unit, different classifications are given. Okay, so in that the first classification is Daubernier law of triads. మీకు తెలుసు ఆల్రెడీ. ఫస్ట్ క్లాసిఫికేషన్ దట్ ఈస్ Daubernier law of triads. Okay, Nara? So this classification is given in which year means 1829. So it is given in 1829. Kada? So here what is triad? మరి triad ఏంటో తెలవాలి మనకు. What is triad means? It is a group of 3 elements. Group of ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి ఒక ట్రయడ్ లో? 3 elements. Okay na? So group of 3 elements is called as triad. And one more thing here, the elements present in a triad are having similar properties. That means he tried to give the relationship between the atomic mass and their properties. So atomic mass ki properties of the elements ki madhyalo relation ivvadaniki try chesinadu anamata. This is Daubernier. So here group of 3 elements is called as triad here. And one more thing here, the elements present in triad exhibits similar properties. Exhibits similar properties.
So that means here he tried to give the relationship between atomic mass and properties of the elements. Relation between atomic mass and properties of the elements. Okay, Nara? So next one here, Daubernier law. What is Daubernier law? We have to know. Daubernier law అంటే ఏంటో చూడండి ఇప్పుడు ఇక్కడ. So here what is Daubernier law means the atomic mass of the in a triad. Triad లో మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయో చూడండి. ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ ఎలిమెంట్, థర్డ్ ఎలిమెంట్ కదా. సో దిస్ ఈజ్ వన్ ట్రయాడ్. ఓకేనా? దిస్ ఈజ్ ఏ ట్రయాడ్. సో దిస్ ఈజ్ ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ ఎలిమెంట్ అండ్ థర్డ్ ఎలిమెంట్. అయితే ఇక్కడ what is Daubernier law means the atomic mass of the middle element is the average of first and third elements. అర్థమైందా మీకు? సో atomic mass in a triad, the atomic mass of the middle element, ఇగో ఇది atomic mass of this middle element is equals to the average of first and third by 2 can gives the atomic mass of the middle element is called as triad. సో ఫస్ట్ డెఫినేషన్ రాస్తున్నా నేను, తర్వాత ఎగ్జాంపుల్ ఇస్తే మీకు అర్థమైపోతుంది. సో ఇన్ ఏ ట్రయడ్ atomic mass of middle element, atomic mass of middle element is average of first and third element. First and third element. Okay, na? So this is called as Daubernier law. So based on this law, he gave some triads. What are those means? Example చూడండి. For this examples చూడండి ఇక్కడ lithium, sodium, potassium. This is one triad. This is one triad. In this, the atomic mass of the lithium is చెప్పగలుగుతారా? 7. And the atomic mass of potassium is 19. Okay na? So 19 plus 7. Oh, sorry. Atomic mass of the potassium how much? 39. So ఇప్పుడు చెప్పండి. What is the atomic mass of the sodium now? 39 plus 7 by 2 is equals to 23. So 23 is the atomic mass of what? Sodium. అవునా కదా? So like this, the atomic mass of the middle element is the average of first and the third elements. This is the first example. Next, second example చూడండి. Calcium, strontium, barium. ఇందులో atomic mass of calcium ఎంతరా? 40. Atomic mass of calcium is 40. ఓకేనా? బేరియం ఎంత చెప్పగలుగుతారా? 137. వెరీ గుడ్, 137. సో స్ట్రాండియం ఎంత అవుతుందిరా? 137 by plus 40 by 2. ఎంత వస్తుంది చెప్పండి? 88. 88 sir. 88. So this 88 ఇంకొకసారి చూడండి. 85.5 వస్తుంది అనుకుంటా. చెప్పాలి. 89.5. 89.5.
9.5 5 85.5 88.5. 0.5. ఒక్కొక్కరు ఒకటి చెప్తున్నారు ఇంద్ర 137 ప్లస్ 40 ఎంత 177 177 is by 2 88.5. okay, thank you. So what is the Sansham atomic mass here? 88.5. 88.5. okay na. So ivi triads alane different triads are given అందులో ఇప్పుడు చూడండి ఇక మీరు. So based on this law he gave some triads. Based on this law he gave some triads. ఎగ్జాంపుల్ చూడండి, అందులో మీకు తెలిసింది రెండు కదా, లిథియం, సోడియం, పొటాషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం. నెక్స్ట్ ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమోనీ. నెక్స్ట్ సల్ఫర్, సెలీనియం, టెలూరియం. నెక్స్ట్ క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. సో దీస్ ఆర్ ద సమ్ ట్రయడ్స్. చూడండి ఇక్కడ ఇది ఒక ట్రయడ్, అలానే ఇది ఒక ట్రయడ్. దీస్ ఆర్ ద డిఫరెంట్ ట్రయడ్స్ రా. ఓకేనా? అపార్ట్ ఫ్రమ్ దిస్ ద రిమైనింగ్ ట్రయడ్స్ ఆల్సో ఈ గివెన్. రిమైనింగ్ ట్రయడ్స్ ఏంటంటే చూడండి ఇక్కడ ఫెర్రమ్, కోబాల్ట్, నికెల్. ఫెర్రమ్, కోబాల్ట్, నికెల్. నెక్స్ట్ రుథీనియం, రోడియం, పెలాడియం. నెక్స్ట్ ఆస్మియం, ఇరీడియం, ప్లాటినం. ఓకేనా? సో దీస్ ఆర్ ద ట్రయడ్స్. ఓకే, సో వీటిని ఏమంటాం అంటే మనం ట్రాన్సిషన్ ట్రయడ్స్ అంటాం. దీస్ ఆర్ కాల్డ్ as transition triads. Especially the name of these triads are called as transition triads అంటాం. ఓకేనా? సో దిస్ ఈస్ ద ఫస్ట్ క్లాసిఫికేషన్, డాబర్నీర్ లా ఆఫ్ ట్రయడ్. ఓకేనా? అయితే మరి వాట్ ఆర్ ద డ్రాబ్యాక్స్ డిఫెక్ట్స్ ఏంటంటే ఇక్కడ వాట్ ఆర్ ద డిఫెక్ట్స్ ఆఫ్ దిస్ డాబర్నీర్ లా మీన్స్ చూడండి. సో ఆల్ ద ఎలిమెంట్స్ కుడ్ నాట్ అరేంజ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్రయడ్స్. అప్పటి వరకు టిల్ డాబర్నీర్ హౌ మెనీ ఎలిమెంట్స్ ఆర్ దేర్? that many elements, all the elements could not arranged in the form of triads. So that is the main drawback. All the elements could not arranged in the form of triads. In the form of triads. Okay na? ఇది ఫస్ట్. నెక్స్ట్ సెకండ్ వన్, ఒకవేళ ఒక ట్రయడ్ నేను కన్సిడర్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ కన్సిడరింగ్ ద ట్రయడ్ క్లోరిన్, బ్రోమిన్. ఇది ఒక ట్రయడ్ రా. ఇన్ దిస్ ట్రయడ్ యాక్చువల్లీ వాట్ ఈస్ డాబర్నీర్ లా? ద అటామిక్ మాస్ ఆఫ్ ద మిడిల్ ఎలిమెంట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ అండ్ థర్డ్ ఎలిమెంట్స్ కదరా. బట్ దట్ లా కెనాట్ బి వ్యాలిడ్ ఇన్ దిస్ లా, ఇన్ దిస్ ట్రయడ్. ఈ ట్రయడ్ లో that Daubernier law could not be valid, applicable avadu. So in this triad Ebola could not applicable avadu. మీరు చూసుకోండి కావాల్సి. అటామిక్ మాస్ ఆఫ్ ఫ్లోరిన్ అండ్ బ్రోమిన్ వేసుకొని యావరేజ్ చేస్తే మీకు క్లోరిన్ అటామిక్ మాస్ రాదు. సో నెక్స్ట్ థర్డ్ వన్, యాజ్ ద టెక్నిక్ ఈజ్, ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ అప్పటి వరకు టిల్ డాబర్నీర్ అటామిక్ మాస్ ని మెజర్ చేయడానికి ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్ టెక్నిక్స్ లేవురా. అంటే జస్ట్ అటామిక్ మాస్ అంటే క్లోరిన్ ది 35, బ్రోమిన్ ది 87, అట్లా ఫ్లోరిన్ ది నియరర్ వాల్యూ తీసుకున్నారు, బట్ నాట్ ద ఎగ్జాక్ట్ వాల్యూస్.
సో పాయింట్స్ లో కూడా కన్సిడర్ చేస్తే అటామిక్ మాస్ ని పాయింట్స్ లో కూడా తీసుకుంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోరిన్ అటామిక్ మాస్ ఎంత అంటాం రా మనం, 19 అంటాం. బట్ 19 ఉండదు, అది 19 పాయింట్ సంథింగ్ ఉంటుంది. లైక్ దట్ ఇఫ్ ద ఎగ్జాక్ట్ అటామిక్ మాస్ ఇఫ్ యూ కెన్ కన్సిడర్, దెన్ దిస్ డాబర్నీర్ లా వుడ్ నాట్ బి వ్యాలిడ్ ఫర్ ద సమ్ ఆఫ్ ద ట్రయాడ్స్. అర్థమైందా మీకు? సో if we can consider exact values of atomic mass, then this law cannot be valid. ఓకేనా? సో ఇది ఫస్ట్ లా, డాబర్నీర్ లా ఆఫ్ ట్రయాడ్స్. ద నెక్స్ట్ లా ఏంటంటే న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్స్. సెకండ్ వన్, సెకండ్ క్లాసిఫికేషన్ అది ఏంటది? న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్స్. ఇక్కడ మనకి ఆక్ట్ అంటే ఎన్ని రా? 8. ఆక్ట్ అంటే హౌ మెనీ? 8. అంటే ఈ 8 కి సమ్ ఏదో ఇంపార్టెన్స్ ఉంది అని అర్థం. ఈ క్లాసిఫికేషన్ లో, ఇన్ దిస్ న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్స్ క్లాసిఫికేషన్, దేర్ ఈస్ సమ్ ఇంపార్టెన్స్ టు ద నంబర్ 8. ఆక్టేవ్స్ అంటున్నాను నేను, న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్స్ అంటున్నాను. సో కాబట్టి there is some importance to the number 8. అదేంటో చూద్దాం మనం. సో this classification is given in the year 1865. So given by John Newlands. John Newlands. Okay. So మరి న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్, ఈ న్యూలాండ్స్ లా ఏంటో మనం చూద్దాం. న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్స్ అంటే ఏంటంటే, ఇక్కడ చూడండి, when elements are arranged in increasing order of their atomic weight. ఎలిమెంట్స్ ని ఎలా అరేంజ్ చేయాలరా మనం? ఇన్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ అటామిక్ వెయిట్. అటామిక్ వెయిట్ ఇంక్రీజింగ్ ఆర్డర్ లో ఎలిమెంట్స్ ని అరేంజ్ చేసినప్పుడు the properties of every 8th element is similar to the first one. అంటే ఫస్ట్ ఎలిమెంట్ 8th ఎలిమెంట్ సిమిలర్ గా ఉంటాయని మీరు ఎక్కడి నుంచి అయినా కౌంట్ చేసుకోండి. ఈ న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్ లో మీరు ఏ ఎలిమెంట్ నుంచి అయినా కౌంట్ చేసుకోండి. ఫస్ట్ ఎలిమెంట్ నుంచి స్టార్ట్ చేస్తే 8th ఎలిమెంట్ కి ప్రాపర్టీ అనేది సిమిలర్ గా ఉంటుంది. సో ద ప్రాపర్టీస్ ఆఫ్ ఫస్ట్ ఎలిమెంట్ అండ్ ద 8th ఎలిమెంట్ is similar. అంటే ద ప్రాపర్టీ అంటే సిమిలర్ ప్రాపర్టీ అని అర్థం. సిమిలర్ ప్రాపర్టీ is repeated after 8 times. So is called as Newland's law of octaves. Okay. So దాన్ని నేను డెఫినేషన్ ఫామ్ లో రాస్తున్నాను. చెప్పండి. When elements are arranged in ఎలా అరేంజ్ చేయాలరా? Arranged in increasing order of ఏంటది? atomic weights. Atomic weight. Increasing order of atomic mass every 8th element. Every 8th element is repetition of first one in properties. Is repetition of first element or first one in properties, like 8th number on music scale. 8th number on music scale. చూడండి, మీకు మ్యూజిక్ స్కేల్ ఒకసారి తీసుకోండి. సా రి గ మ ప ద ని, మళ్ళీ 8 టైంలో ఏమొస్తుందిరా? సా వస్తుంది. చూడండి, సరిగమ పదని సా. అట్లా సేమ్ అనేది రిపీట్ అవుతుంది మ్యూజిక్ స్కేల్ మీద. అలానే ఇన్ దిస్ న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్స్ ఆల్సో ద సిమిలర్ ప్రాపర్టీ విల్ బి రిపీటెడ్ ఆఫ్టర్ 8 times. సో ఎవ్రీ 8th ఎలిమెంట్ ఈస్
similar to the first one in properties. That is called as Newland's law of octaves. So దీన్ని ఇంకో విధంగా కూడా డిఫైన్ చేయొచ్చు. సింపుల్ గా ఏం చెప్పొచ్చు, ద ప్రాపర్టీస్ ఆఫ్ ఎవ్రీ 8th ఎలిమెంట్ ఈస్ సిమిలర్ టు దట్ ఆఫ్ ఫస్ట్ వన్. ప్రాపర్టీస్ ఆఫ్ every 8th element is similar to that of first one. ఓకేనా? ఇది ఇప్పుడు దీనికి ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఇస్తాను, మీరు చూసుకోండి. ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ఫస్ట్ సరిగమ పదనిస అని రాసుకుంటున్నాను నేను. పదని సార్ కొంచెం పైన డెఫినిషన్ ఏంద్రా సార్, ఏంద్రా డెఫినిషన్ చాలు. ఓకే, ఎస్ సార్. ఇప్పుడు చూడండి రా, సారి గమ పదని కదా, మళ్ళీ సా వస్తుంది. సో ఇప్పుడు నేను అరేంజ్ చేస్తున్నాను చూడండి ఎలిమెంట్స్. ఫస్ట్ హైడ్రోజన్, థ్యాంక్ యూ సార్. క్లోరిన్, అలానే లిథియం, సోడియం, పొటాషియం, బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, బోరాన్, అల్యూమినియం, కార్బన్, సిలికాన్, నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆక్సిజన్, సల్ఫర్. ఇక్కడనేమో అమ్మా ఎవరు అరుస్తున్నారు, మ్యూట్ లో పెట్టండి అమ్మ. టైటానియం, మ్యాంగనీస్, ఐరన్. ఇగో వీటిని అండర్లైన్ చేయండి. యాక్చువల్గా వీటిని ఇక్కడ పెట్టొద్దు, కానీ పెట్టినాడు, అదే డ్రాబ్యాక్. ఓకేనా? ఇప్పుడు చూడండి రా, ఇక్కడ ప్రాపర్టీస్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ ఫ్లోరిన్ సిమిలర్, అండ్ ఫ్లోరిన్ అండ్ క్లోరిన్ ఆర్ సిమిలర్. మరి ఇప్పుడు హైడ్రోజన్ నుంచి నెంబర్ కౌంట్ చేయండి. హైడ్రోజన్ నుంచి వెళ్ళండి రా. 1 2 చూడండి, 1 2 3 4 5 6, ఆక్సిజన్ 7. ఫ్లోరిన్ ఎంత అవుతుందిరా? 8. సో ద ప్రాపర్టీస్ ఆఫ్ ద ఫస్ట్ వన్ అండ్ 8th వన్ సిమిలర్ కదరా. ఇదో ఈక్వల్ పెడుతున్నాను. ఈక్వల్ అంటే ఏంటి? ప్రాపర్టీస్ ఆర్ సిమిలర్ అని అర్థం. ఓకేనా? అలానే మీరు ఒకవేళ కౌంట్ చేసుకుంటా అనుకుంటే ఎక్కడి నుంచి వెళ్తారు? సోడియం నుంచి వెళ్ళండి. సోడియం నుంచి కౌంట్ చేయండి. ఎక్కడి నుంచి వెళ్ళండి మీ ఇష్టం. 1 2 3 4 5 6 7 8. సో ఫస్ట్ వన్ అండ్ 8th వన్, సోడియం అండ్ పొటాషియం ఆర్ సిమిలర్. మీరు ఈ టేబుల్ ఎట్లయినా చూసుకోండి, ఎట్లయినా కౌంట్ చేసుకోండి. సో ద ప్రాపర్టీస్ ఆఫ్ ఎవ్రీ 8th ఎలిమెంట్ is similar to the first one. Like that, how like the same music is obtained in the music scale sarigama padanisa, like that in this table also similar property will be repeated after 8 times. So that is called as Newland's law of octaves. Oct అంటే 8 ముందే చెప్పాను నేను, మీకు ముందే చెప్పాను. ఆక్ట్ అంటే 8, 8కి ఏదో ఇంపార్టెన్స్ ఉంది ఈ టేబుల్లో అని అర్థం. అదే ఇంపార్టెన్స్. ఏంటా ఇంపార్టెన్స్? ద సిమిలర్ ప్రాపర్టీస్ రిపీటింగ్ ఆఫ్టర్ 8 times. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్స్. మరి ఇక్కడ ద మెయిన్ డ్రాబ్యాక్, వాట్ ఈస్ ద మెయిన్ డ్రాబ్యాక్ ఆఫ్ దిస్ న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్స్ మీన్స్, ఇక్కడ చూడండి, ఈ క్రోమియము, టైటానియము, మ్యాంగనీస్, ఐరన్ ఉన్నాయి చూసారా? సో దీస్ ఆర్ హెవియర్ ఎలిమెంట్స్. ఏం ఎలిమెంట్స్ ఇవి? ఏం ఎలిమెంట్స్ రా ఇవి? heavier elements. Their atomic mass is more. They does not exhibit the similarities with these elements. The remaining heavier elements, these chromium and titanium and manganese, iron one chusara, they are heavier elements. They does not exhibit the similarities with these first elements. ikkadunna vere elements toti this chromium, titanium, manganese, iron does not exhibit the similar properties, even though they are kept in these elements. అవి సిమిలర్ ప్రాపర్టీస్ ని ఎగ్జిబిట్ చేయనప్పటికీ వీటిని ఈ ఎలిమెంట్స్ తో పాటు అరేంజ్ చేసినాడు అనమాట.
So that is the main drawback of this Newland's law of octaves. Okay na? So what are the ఇది మెయిన్ డ్రాబ్యాక్ రా న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్స్ కి. ఓకే, అండ్ టోటల్ ఎన్ని ఎలిమెంట్స్ అరేంజ్ చేసినాడంటే 56 ఎలిమెంట్స్ అరేంజ్ చేసినాడు. సో ఈ అరేంజ్డ్ ద టోటల్ 56 ఎలిమెంట్స్. అందులో నుంచి స్మాల్ టేబుల్ ఇచ్చాను మీకు నేను ఇక్కడ. ఇట్ ఈస్ ఎ స్మాల్ టేబుల్. ఓకేనా? సో ఈ అరేంజ్ టోటల్ హౌ మెనీ ఎలిమెంట్స్? 56 elements. Total 56 elements arranged in the form of table. In the form of table. So ఇవి సింపుల్ క్లాసిఫికేషన్స్ మీకు తెలుసు ఆల్రెడీ. జస్ట్ ఒకసారి చదువుకోండి అంతే సరిపోతుంది. రేపు వన్ మోర్ క్లాసిఫికేషన్, లోదర్మేయర్ క్లాసిఫికేషన్. అది మీరు 10th లో చదవలేరు, ఇక్కడ న్యూగా ఎంటర్ అవుతుంది. అది మెండల్లీఫ్ మీరు చదివారు అక్కడ, బట్ లోదర్మేయర్ చదవలేదు. నేను ఇప్పుడు ఆ క్లాసిఫికేషన్ చెప్తాను మీకు. సో ఇది నేను ముందే చెప్పాను, ఈ క్లాసిఫికేషన్స్ అయిపోయేంత వరకు కొంచెం థియరీ పార్టే ఉంటుంది. కొంచెం ఓపిక్ గా వినండి, పేషెన్స్ తోటి వినండి. వన్స్ ద క్లాసిఫికేషన్స్ అయిపోతే మాత్రం ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఇక చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది చాప్టర్ మొత్తం. ఓకే, సో ఇదమ్మా ఈరోజు. రైట్, స్క్రోల్ చేయాలరా? అందరు రాసుకున్నారా? మాట్లాడండి అమ్మా ఎవరైనా ఒకళ్ళు. Sir, once can you show Dobernier to fix that? స్లోగా స్క్రోల్ చేస్తున్నాను. ఎవరైనా స్క్రీన్ షాట్స్ ఏమైనా సేవ్ చేసుకుంటే చేసుకోండి. ఓకే సార్. Okay, sir. మళ్ళీ చెప్తున్నాను, మేకింగ్ నోట్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నోట్స్ చాలా ఇంపార్టెంట్. సార్ ఒకసారి ఫస్ట్ అది స్క్రోల్ చేయాలి. మళ్ళీ ఏం చేస్తున్నావు తల్లి? థ్యాంక్ యూ సార్. నేను రాయడం అయిపోయింది, మిస్ అయిన వాళ్ళు రాసుకుంటారని మళ్ళీ అంతా చూపిస్తున్నాను. ఓకేనా? రైట్, అది